నీవు సత్యాన్ని గ్రహిస్తే సత్యం నిన్ను స్వతంత్రుడిగా చేస్తుంది. అంధకారంలో, అబద్ధాలలో, మానవిక కాల్పనిక కథలలో ఉన్నంత వరకు నువ్వు బంధించబడే ఉంటావు. నీవు బలహీనంగానే ఉంటావు, నీవు అంధకారంలోనే ఉంటావు, గాఢాంధకారంలోనికి నెట్టివేయబడతావు. కనుక అంధకారంలో నుంచి బయటికి రావాలని అంటే సత్యాన్ని తెలుసుకోవాలి. దేవుడే సత్యం, సత్యమే వెలుగు, వెలుగే దేవుని వాక్యం, వాక్యం విన్నవాడే వెలిగించబడతాడు. అక్రమ సంపాదన వద్దనింది క్రైస్తవ్యం, అందుకని వెళ్ళిపోతారు. అన్యాయం వద్దనింది క్రైస్తవ్యం, అందుకే వెళ్ళిపోతారు. వ్యభిచారం వద్దనింది క్రైస్తవ్యం, అందుకని వెళ్ళిపోతారు. దొంగతనాలు వద్దనింది క్రైస్తవ్యం, మత్తు పదార్థాలు సేవించొద్దన్నది క్రైస్తవ్యం, అందుకని వెళ్ళిపోతారు. క్షమించమన్నది క్రైస్తవ్యం, యథార్థంగా ఉండమన్నది క్రైస్తవ్యం, అందుకని వెళ్ళిపోతున్నా. అది చేయటం నచ్చట్లేదు. పెళ్లికి ముందు సెక్స్ వద్దన్నది క్రైస్తవ్యం. జారత్వం, అన్నిటికంటే పెద్ద పాపం జారత్వం చేయవాడు తన సొంత శరీరానికి హాని చేస్తున్నాడు. దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహించబడింది, అది పరిశుద్ధాత్మక నిలయం. దేహంతో దేవుణ్ణి మహింపరచాలా. ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే వాడు పాడైపోతాడని చెప్పింది క్రైస్తవ్యం. అది నచ్చట్లేదు జనాలకి, అందుకని వెళ్ళిపోతున్నారు.